ఈరోజు మనమైతే కర్నూలు నుండి శ్రీశైలం అయితే స్టార్ట్ అయినాం. మనమైతే కర్నూలు నుండి ఆత్మకూరు వరకు అయితే బస్సులో వెళ్ళినాం. అక్కడ నుండి మనం కార్లో అయితే స్టార్ట్ అయినాం మన వాళ్ళతో. ఆత్మకూరు నుండి దోర్నాల వరకు అయితే ఘాట్ సెక్షన్, దోర్నాల నుండి శ్రీశైలం వరకు మొత్తం ఘాట్ సెక్షన్, మొత్తం 120 కిలోమీటర్లు ఘాట్లో వెళ్ళాలి. అయితే 15 days నుంచి ప్లాన్ చేస్తున్నాం. వెళ్తామో వెళ్ళమో అయితే గ్యారంటీ లేదు. అట్లాస్ మనమైతే స్టార్ట్ అయిపోయినాం. నెక్స్ట్ వచ్చేసి మనకి దోర్నాల ఎంట్రన్స్. ఇక్కడ నుండి అయితే మనం లోపలికి వెళ్తాం శ్రీశైలంకి. నర్సాపేట నుండి ప్రకాశం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇదే ఎంట్రన్స్ మెయిన్ వాళ్ళకి. శ్రీశైలం ఎంటర్ అవుతున్నప్పుడు మనకి నంది విగ్రహం అయితే ఉంటుంది స్టార్టింగ్లో. నెక్స్ట్ ఇది వచ్చేసి మెయిన్ గేట్ మనకి శ్రీశైలంకి. ఇక్కడ నుండి మనం కొంచెం ముందరికి వెళ్తే సాక్షి గణపతి దేవాలయం అయితే ఉంటుంది. ఇక్కడ చాలా మంది అయితే భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని నెక్స్ట్ శ్రీశైలం టెంపుల్కి అయితే వెళ్తారు. మనమైతే రిటర్న్లో చూద్దాం అనేసి కార్ అయితే అక్కడ స్టాప్ చేయలేదు. సో మనమైతే శ్రీశైలం టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం ముందరికి. నెక్స్ట్ రోడ్లో రాళ్ళు పడి ఉంటే ఇవన్నీ అయితే తీసేస్తున్నాడు. సో ఎవరికి ఇబ్బంది కాకుండా ఇక్కడ నుండి అయితే శ్రీశైలంలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. మనమైతే శ్రీశైలంలో 2 రూమ్స్ అయితే తీసుకుని అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినాం. మెయిన్గా రూమ్స్ వచ్చేసి మనం సత్రంలో తీసుకున్నాము. అక్కడ తీసుకోవడం వల్ల మనకి బయట రూమ్స్తో పోలిస్తే అక్కడ మనీ అయితే చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ మనకు సేఫ్టీ సెక్యూరిటీ కూడా చాలా అయితే ఉంటుంది సత్రంలో. మనమైతే డ్యామ్ కింది సైడ్ అయితే వచ్చేసాము. ఇక్కడ భక్తులందరూ పుణ్యస్నానాలు చేయడానికి అయితే వచ్చారు. వాటర్ అయితే చాలా క్రిస్టల్ క్లియర్ అయితే ఉన్నాయి. మెయిన్గా మనకి శని ఆదివారాల్లో చాలా రద్దీ అయితే ఉంటుంది. ఇలాగా మనం డ్యామ్ దగ్గరకు వచ్చేసరికి అయితే ఈవినింగ్ లైట్ ఫెయిల్ అయితే అయ్యింది. మన డ్యామ్కి అయితే మన జాతీయ జెండా కలర్లో అయితే ఇలా ఉంది చూడడానికి, చాలా బాగుంది వ్యూ. మనం డ్యామ్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఒక కాఫీ షాప్కి అయితే వెళ్ళినాము. మన వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చూడండి. చెప్పు బ్రో, హాయ్ పంపిణీ ఛాన్స్ బిస్కెట్ బాగుంది ఫ్రెండ్స్. తీసుకో తీసుకో. కాఫీ షాప్ నుంచి స్టార్ట్ అయితే మనం ఒక బేకరీకి అయితే వెళ్ళాం సుండిపేటలో. అక్కడ ఒక కేక్ అయితే తీసుకుని అయితే స్టార్ట్ అయిపోతున్నాము. నెక్స్ట్ కార్లో వచ్చేసి మన వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చూడండి ఎలా ఉందో. 10 రూపాయల కేక్ అని కామెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకు కర్ణాటక నుండి వచ్చేవాళ్ళు భక్తులు, ఉగాది కాబట్టి ఇక్కడ నుంచి చాలా మంది అయితే నడుచుకుంటూ వస్తుంటారు అడవిలో. సో సీజన్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ ఉగాదికి. ఇక్కడ మెయిన్గా ఉగాది ఫెస్టివల్ అయితే చాలా బాగా జరుగుతుంది, శివరాత్రి తర్వాత జరిగేది. మనమైతే టుమారో టెంపుల్కి వెళ్ళాలనేసి మనం పంచలు అయితే కొనుక్కున్నాము. సో అను బర్త్డే కాబట్టి నైట్ అక్కడ చిన్న చిన్న షాపింగ్ అయితే చేసాము. అనుకి చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే కొన్నాము. మెయిన్గా టెంపుల్ ఎదురుగానే గిఫ్ట్ షాప్స్ అయితే చాలా అయితే ఉంటాయి ఇలాగా. నెక్స్ట్ మనమైతే రూమ్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. మనమైతే రూమ్కి వెళ్ళాకైతే చిట్టీల గేమ్ అయితే ఆడినాము. మనోడికి అయితే ఒకటి వచ్చింది. బాయ్కి అయితే ప్రపోజ్ చేయాలి మనోడు. అర్ధరాత్రి అయితే కాల్ చేయించాము. ఐ లవ్ యూ శ్రీశైలం. నువ్వేడున్నావు? హలో నెక్స్ట్ మన టర్మ్. మనకైతే డాన్స్ వచ్చింది. సో మనకి డాన్స్ రాదు కదా, ఏం చేయాలో తెలియక మనమైతే హడావిడి అయితే చేస్తున్నాము. మనకైతే తోడైతే బ్రహ్మ అయితే వచ్చాడు డాన్స్ చేయడానికి. సో మనమైతే డాన్స్ వేయలేదు, బ్రహ్మి అయితే డాన్స్ వేసాడు. మనమైతే టైంపాస్ చేసి 12 అవుతుందని చెప్పేసి నెక్స్ట్ కేక్ కటింగ్కి అయితే వెళ్ళిపోయాము. సో మార్నింగ్ అయితే రెడీ అయ్యి టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాం అందరము. టెంపుల్ దగ్గర మనకు బయట అయితే ఈ లైన్ అంతా మనకి ఉచిత దర్శనం లైను. మనము ఉచిత దర్శనం లైన్ నుండి రైట్ తీసుకుని పైకి అయితే వెళ్తున్నాము పేమెంట్ లైన్కి. ఈ ఉచిత దర్శనం ఎందుకు వెళ్ళాలంటే అక్కడ ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. దగ్గర దగ్గర మనకు 4 గంటలు అయితే పడుతుంది. ఇక్కడ వెళ్ళే వెహికల్ అయితే ఫ్రీ వెహికల్, వృద్ధులకి అలాగే హ్యాండిక్యాప్డ్స్కి అయితే ఆ వెహికల్ అయితే ఫ్రీ అయితే వెళ్ళిపోవచ్చు. మనమైతే టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే వేసుకుని బయటకి అయితే వచ్చాము. బయట మనకి లడ్డు కౌంటర్ అయితే ఉంటుంది. ఇదంతా మనకి టెంపుల్ ఆవరణము. మనమైతే టెంపుల్ నుండి బయటకు వచ్చే రూట్లకి అయితే వెళ్తున్నాము.
మనకి దర్శనం అయితే 2 అవర్స్ అయితే పట్టింది. పేమెంట్ లైన్లో వెళ్ళినా కూడా, సో ఫ్రీ లైన్లో వెళ్ళింటే 5 అవర్స్ 6 అవర్స్ అయితే పట్టేది. ఇది మెయిన్ గోపురం అయితే బయటకు వచ్చే లైన్, ఇది టెంపుల్ లోపల నుండి. మనకి టెంపుల్ బయట లడ్డు కౌంటర్ దగ్గర అయితే మనకి ఫ్రీ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. అలాగే ఇది హార్స్, దీనిపైన రైడింగ్కి వెళ్ళడానికి అయితే మనీ పే చేయాలి. మనం దర్శనం అయిపోయిన తర్వాత అయితే రూమ్కి అయితే స్టార్ట్ అయినాము. చిన్నగా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. మనమైతే మన వాళ్ళతో అయితే గ్రూప్ వీడియో అలాగే సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాము. మనమైతే చిన్నగా నడుచుకుంటూ అయితే ఒక చిన్న మామిడికాయ అయితే కొనుక్కొని తినుకుంటూ అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ మనకు భూచక్ర గడ్డ అయితే ఉంటుంది ఇక్కడ ఎర్రగా, కానీ ఇదైతే ఒరిజినల్ ఎర్రగా ఉండదు, దీని కలర్ అయితే పూసి ఇలా పెట్టింటారు. ఈ భూచక్ర గడ్డ ఎవరైనా తిన్నవాళ్ళు ఉంటే మన వాళ్ళు కామెంట్ చేయండి. మనమైతే రూమ్ వెకేట్ చేసి ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం అయితే స్టార్ట్ అయినాం. ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్, చూడ్డానికి అయితే ఇలా ఉంది. ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం లోపలికి వెళ్ళాలంటే 10 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. సో మనం 7 మెంబర్స్ కాబట్టి 7 టికెట్స్ తీసుకుని స్టార్ట్ అయినాం. మనమైతే టికెట్స్ తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాము. మనకి ఎంట్రన్స్ చూడడానికి అయితే ఇలా ఉంది దూరం నుండి. మనమైతే స్టెప్స్ ఎక్కి అయితే పైకి వెళ్తున్నాము చిన్నగా. మనమైతే ఎంట్రన్స్ శివాజీ కేంద్రం దగ్గర అయితే ఒక వీడియో అయితే తీసుకున్నాము లోపలికి వెళ్ళేటప్పుడు. మనమైతే వీడియో తీసుకున్నాకైతే లోపలికి అయితే స్టార్ట్ అవుతున్నాం. మెయిన్ ఎంట్రన్స్ డోర్ అయితే ఇలా ఉంది, చాలా పెద్దగా చూడడానికి. మనకు మెయిన్గా లోపల శివాజీ గారు వచ్చిపోయిన ప్లేసెస్ అన్నీ ఒక మ్యాప్లో అయితే చూపించారు. సౌత్ ప్లేసెస్ ఏమేమి తిరిగారో నీట్గా అయితే ఇట్లా బొమ్మల రూపంలో అయితే రిప్రజెంట్ చేసి పెట్టారు లోపల. మనమైతే లోపల కొన్ని సెల్ఫీ వీడియోస్ అలాగే కొన్ని నార్మల్ వీడియోస్ తీసుకుని అయితే స్టార్ట్ అయినాం. బయట స్టెప్స్ దగ్గర అయితే ఇలా వీడియో తీసుకున్నాము. స్టెప్స్ దగ్గర నుంచి వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంటుంది మెయిన్గా మనకి. మన వాళ్ళు అయితే బయటకు వచ్చాక ఫుల్ అలసిపోయినట్టున్నారు. సో అక్కడైతే ఫ్రూట్స్ అలాగే ఐస్ క్రీమ్స్ అవి అయితే తీసుకున్నారు. మెయిన్గా ఎండాకాలంలో వచ్చే వాళ్ళకైతే ఫుల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఎక్కువ మంది వచ్చే వాళ్ళైతే ఒక వాటర్ క్యాన్ అయితే క్యారీ చేయండి, కూల్ వాటర్ది. చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. మనమైతే 2-3 ప్లేస్ మాత్రమే కవర్ చేసాము. వచ్చేవాళ్ళు మొత్తం కవర్ చేయడానికి అయితే ప్లాన్ చేయండి. మనమైతే ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ తిన్నాకైతే రుద్ర పార్క్ అయితే వెళ్ళాము. ఈ రుద్ర పార్క్ వచ్చేసి ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రంకి ఆపోజిట్లోనే దగ్గరలోనే ఉంటుంది. మనమైతే పార్క్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. పార్క్లో మెయిన్గా చాలా బొమ్మలు అయితే ఉన్నాయి, పులి బొమ్మలు అలాగే ఎద్దుల బొమ్మలు అలాగే ఏనుగు బొమ్మ అలాగే నిర్మలి ఇలా చాలా అయితే ఉన్నాయి. పార్క్లో మనము చిన్నపిల్లలు పెద్ద పిల్లలను తేడా లేకుండా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈ పార్క్లో నుండి మెయిన్గా మనం డ్యామ్ని అయితే చూడొచ్చు. డ్యామ్ వ్యూ అయితే ఇలా ఉంది. మనకు డ్యామ్ ఒకటే కాదు, డ్యామ్ చుట్టుపక్కల వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మనమైతే డ్యామ్ కనబడేలాగా ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకుని అయితే కిందకి స్టార్ట్ అయినాం పార్క్లోకి. మన ఫ్రెండ్ పృథ్వీ అలాగే ప్రవీణ్ బ్రో అయితే ఇద్దరు ఫుల్గా హ్యాపీగా అయితే కూర్చున్నారు పార్క్లో. మిగతా వాళ్ళు చిన్నపిల్లలలాగా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి వీడియోని. ఇక్కడ నుంచి దిగుతాను. ఇది ముందే పాలి చెయ్యి. హలో హలో మాస్టర్, నువ్వు రా మాస్టర్. నీకు చాలా పెద్దదాని నువ్వు వయసులో నీకు తిరగాల్సింది పైన నిలబడాల. మన భార్గవి చెల్లి అయితే నేనేం తక్కువ కాదని చెప్పేసి పైకెక్కి ఫొటోస్ అయితే తీయించుకుంటుంది బ్రహ్మితో. మనకి లేట్ అవుతుందనేసి ఇంకా స్టార్ట్ అయినాం మనము ఇంటికి. మనం బయటికి వెళ్ళి చూడగానే మనకు ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. మన కార్ టైర్ అయితే పంచర్ అయింది. ఇలా ఘాట్ సెక్షన్లో ట్రిప్లు వెళ్ళే వాళ్ళు కంపల్సరీ అయితే ఒక ఎక్స్ట్రా స్పేర్ టైర్ అయితే పెట్టుకోండి. మనకు యూజ్ అయినట్టు మీకు యూజ్ అవుతుంది. సో మనం ఈ ట్రిప్ని అయితే ఎండ్ చేస్తున్నాము.
మన వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్.